హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక న్యూ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ వచ్చేసా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంతకీ ఆనియన్స్ కట్ చేసేస్తుంది కానీ రెసిపీ ఏంటో చెప్పలేదు అనుకుంటున్నారా? సరే, ఇంకా లాగ్ చేయకుండా రెసిపీ ఏంటో ప్రాసెస్ ఏంటో మొత్తం చూసేద్దాం. ఇట్స్ ఆయిస్టర్ మష్రూమ్ కర్రీ. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మిర్చి కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మష్రూమ్ సంగతి చూద్దాం. చూసారా, ఆయిస్టర్ మష్రూమ్స్ చూడడానికి ఎంత బాగున్నాయో. అందరూ బటన్ మష్రూమ్ కర్రీని చాలాసార్లు ట్రై చేసి ఉంటారు, బట్ ఆయిస్టర్ మష్రూమ్స్ తినుండరు. బ్యాక్ సైడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే వీటిని కట్ చేయాలని అనిపించలేదు, కానీ కర్రీ అయితే చేయాలి కదా, సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, నైఫ్ కూడా అవసరం లేదు, హ్యాండ్తోనే కట్ చేసేసుకోవచ్చు. ఇలా మష్రూమ్స్ మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇవి వాటర్లో వేసి క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక టమాటో తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసేసి మష్రూమ్స్ని ఆనియన్స్తో పాటు యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. నెక్స్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అండ్ కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నా. తర్వాత మూత పెట్టి వాటర్ అంతా పోయి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన ఆయిస్టర్ మష్రూమ్ కర్రీ రెడీ. కర్రీ అయితే చాలా బాగుంది, మేమందరం ట్రై చేసాము. అలానే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే ఒక లైక్ చేయండి.